క్యాప్‌కట్‌ని మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చెప్తామండి. యాక్చువల్‌గా ఇండియాలో మనకి క్యాప్‌కట్ లేదు, అలో లేదు, బ్యాన్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఎలా. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేయండి. క్యాప్‌కట్ అని కొట్టండి. చూసారా? రావట్లేదు. అంటే ఏంది? దీన్ని మనకి ఇండియాలో అలో లేదు వాడటానికి. మరి దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఒక నిమిషం. ఏం చేయాలంటే ల్యాప్‌టాప్ సెట్టింగ్స్‌లోకెళ్ళిపోండి. ఓకే. టైమ్ అండ్ లాంగ్వేజ్‌లోకెళ్ళండి. ఎళ్ళాక లాంగ్వేజ్ అండ్ రీజన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇండియా ఉంది కదా! దాన్ని తీసేసి యూకే అని పెట్టుకోండి. లాంగ్వేజ్ యూకే పెట్టుకోండి. ఓకే. రీజన్ కంట్రీ అండ్ రీజన్ నుంచి యూకే పెట్టుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు యూకే అని పెట్టుకోవడం వల్ల మనకు ఓపెన్ అవుద్ది. చూడండి ఇప్పుడు మీ ముందే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాప్‌కట్. ఇందాక రాలేదు కదా! ఇదిగోండి ఇప్పుడొచ్చింది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశా కాబట్టి ఇప్పుడు ఇన్‌స్టాల్ అని వచ్చింది. ఇక్కడ మీరు గెట్ అని కొట్టుకొని గెట్ ఇట్ అని కొడితే వస్తదనమాట. ఇది ఎలా వర్క్ అవ్వాలంటే మళ్ళీ మీకు ఇంకోటి చెప్తాను. ఇది మళ్ళీ ఒకవేళ సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి రీజన్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోయింది కానీ ఇబ్బంది పడతాం కాబట్టి మనం దీనికి వీపీఎన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు వీపీఎన్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఎలా అంటే చూడండి. హాట్‌స్పాట్ వీపీఎన్ అని ఉంటుంది. నేను దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి మీకు చూపిస్తాను. చూడండి. హాట్‌స్పాట్ షీల్డ్ వీపీఎన్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ అని వచ్చింది. ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేయాలి. హాట్‌స్పాట్ ఇదిగోండి. హాట్‌స్పాట్ షీల్డ్ చేశాక కరెంట్ కొట్టే ముందు ఇక్కడ వైరల్ లొకేషన్ వర్చువల్ లొకేషన్ వచ్చేసి మనకి యూకే సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూకే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకొని కనెక్ట్ చేయండి. కనెక్ట్ టు వీపీఎన్. కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి కనెక్టెడ్ అని వచ్చిందా? కనెక్ట్ అయింది. మనం దీన్ని మినిమైజ్ చేసుకొని ఇప్పుడు క్యాప్ కట్ ఓపెన్ చేయాలి. క్యాప్ కట్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి క్యాప్ కట్ ఓపెన్ అయింది. క్యాప్ కట్ క్లోజ్ ఏం అవసరం లేదు మనకి క్లోజ్ చేసేది. ఇదిగోండి క్యాప్ కట్ ఓపెన్ అయింది. ఎలా ఓపెన్ అయ్యింది? క్రియేట్ ప్రాజెక్ట్ అని కూడా లోడింగ్ చేశారా? ఇది ఇలా వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తంటే ఇంపోర్ట్ వీడియోస్ మనం తీసుకొని ఏదైనా వీడియో తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం. ఓకే. దీనికి మనం ఎక్స్‌పోర్ట్ కొడితే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. మనకి ఏ ప్రొడక్షన్‌లో కావాలో ఆ ప్రొడక్షన్‌లో ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఇలా మనకి ఇండియాలో వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు అది మార్చుకోవడం వల్ల అవుతుంది. మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఓకే. మీరు యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అలా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇండియా అని హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని ఇలా యూజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుద్ది. ఇలా మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి. ఏ ఫీచర్స్ ఇయన్నీ వర్కౌట్ అవ్వడానికి ఎలా వర్కౌట్ అవుద్దో, దీన్ని ఎలా వాడుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. ఎలా అనే దాన్ని బట్టి. ఇప్పటికైతే మీ క్యాప్‌కట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూపించాను. దాన్ని బట్టి మినిమమ్ బేసిక్ అన్నీ వేసుకొని ఇయన్నీ కావాలంటే మళ్ళీ పర్చేజ్ అడిగితే అయ్యేం లేకుండా బేసిక్‌గా వాడుకోవచ్చు మీరు. ఇది పర్చేజ్ చేయకుండా ఎలా వాడుకోవాలనేది నెక్స్ట్ ఇంకోసారి వీడియో చూసాక చెప్తాను. ఇప్పటికైతే క్యాప్‌కట్ ఎలా థాంక్ యూ.